పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. 37వ రోజుకి చేరుకున్న ఈ ఘర్షణ ఇప్పుడు సాధారణ యుద్ధాన్ని దాటి ప్రాంతీయ సంక్షోభంగా మారింది. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ తీవ్ర పోరు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడులు కొనసాగిస్తుండగా, మరోవైపు ఇరాన్ కూడా తీవ్రస్థాయిలో ప్రతిదాడులు చేస్తోంది. ఈ పరిణామాలతో టెల్ అవీవ్ సహా అనేక ప్రాంతాల్లో సైరెన్లు మోగి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇరాన్ భారీగా క్షిపణులు మరియు డ్రోన్లను ఉపయోగించి ఇజ్రాయెల్పై దాడులు చేసింది. దక్షిణ ఇజ్రాయెల్లోని పరిశ్రమలపై క్షిపణులు పడి మంటలు చెలరేగగా కొన్ని కీలక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో బెన్ గురియన్ విమానాశ్రయంపై కూడా దాడి జరిపినట్లు హౌతీ ప్రతినిధులు ప్రకటించారు. మరోవైపు ఇజ్రాయెల్ సైన్యం కూడా వెనుకడుగు వేయకుండా మధ్య పశ్చిమ ఇరాన్లోని అనేక లక్ష్యాలపై వైమానిక దాడులు చేపట్టి బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు మరియు డ్రోన్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ప్రకటించింది. ఈ యుద్ధం ప్రభావం ఇప్పుడు గల్ఫ్ దేశాలపై కూడా తీవ్రంగా పడుతోంది. కువైట్లోని ఇంధన నిల్వ ట్యాంకులపై ఇరాన్ డ్రోన్ దాడులు జరగడంతో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ తెలిపిన ప్రకారం ఆస్తి నష్టం జరిగినప్పటికీ ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. అదేవిధంగా నీటి శుద్ధి కేంద్రాలు మరియు విద్యుత్ కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయి. బహ్రెయిన్లో కూడా ఆయిల్ ఫెసిలిటీలపై డ్రోన్ దాడులు జరగగా బాప్కో కంపెనీకి చెందిన ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబీలో ఒక పెట్రోకెమికల్ ప్లాంట్పై డ్రోన్ అవశేషాలు పడడంతో మంటలు చెలరేగి కార్యకలాపాలు నిలిపివేశారు. ఇక సౌదీ అరేబియా తమ గగనతలంలోకి వచ్చిన ఒక క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలన్నీ కలిసి గల్ఫ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చుతున్నాయి. ఇదే సమయంలో లెబనాన్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక ఆపరేషన్లు కొనసాగుతుండగా బీరుట్ సహా అనేక ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో చిన్నారులు సహా పలుమంది మరణించారని సమాచారం. ఈ యుద్ధంపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించి వెంటనే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. మరోవైపు యునైటెడ్ స్టేట్స్ తన సైనిక దళాలను గల్ఫ్ ప్రాంతంలో మరింత బలోపేతం చేస్తూ అదనపు యుద్ధనౌకలు మరియు విమానాలను పంపింది. పెంటగాన్ అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా చమురు సరఫరా అంతరాయం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. ఓపెక్ దేశాలు అత్యవసర చర్చలు జరుపుతున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికీ పరిస్థితి అదుపులోకొచ్చే సూచనలు కనిపించడం లేదు. హిజ్బుల్లా వంటి మిలిటెంట్ సంస్థల జోక్యం, అమెరికా పాత్ర, గల్ఫ్ దేశాలపై దాడులు అన్నీ కలిసి ఈ యుద్ధాన్ని మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇది కేవలం రెండు దేశాల మధ్య యుద్ధంగా మిగలకుండా పెద్ద స్థాయి అంతర్జాతీయ ఘర్షణగా మారే అవకాశాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం తదుపరి దశ ఏమిటి? పరిస్థితులు ఎలా మారబోతున్నాయి? నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఘర్షణ ఇంకా కొన్ని వారాలు కొనసాగితే మరిన్ని దేశాలు నేరుగా ఇందులో పాల్గొనే అవకాశముంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా మారితే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఇదిలా ఉంటే హిజ్బుల్లా ఇప్పటికే యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటోంది. లెబనాన్ నుంచి ఇజ్రాయిల్పై క్షిపణి దాడులు కొనసాగుతుండగా ఇజ్రాయిల్ కూడా తీవ్రంగా ప్రతిస్పందిస్తోంది. ఈ పోరు విస్తరిస్తే లెబనాన్ పూర్తిగా యుద్ధభూమిగా మారే ప్రమాదముంది. ఇంకా ఒక కీలక అంశం హౌతీ తిరుగుబాటుదారులు. యెమెన్లో ఉన్న ఈ గ్రూప్ కూడా ఇజ్రాయిల్ మరియు అమెరికా స్థావరాలపై దాడులు చేస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఇది యుద్ధాన్ని మరింత విస్తరించే ప్రధాన కారణంగా మారుతోంది. సముద్ర మార్గాల్లో కూడా ఉద్రిక్తత పెరుగుతోంది. ముఖ్యంగా రెడ్ సీ ప్రాంతంలో వాణిజ్య నౌకలకు ప్రమాదం పెరిగింది. ఇదే సమయంలో సైబర్ యుద్ధం కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ ఒకరికొకరు కీలక డిజిటల్ సిస్టమ్స్ను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్పై దాడులు జరిగే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవతా కోణంలో చూస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.
పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసుపత్రులు గాయపడిన వారితో నిండిపోతున్నాయి. ఆహారం, నీటి కొరత కూడా పెరుగుతోంది. ఇక ప్రపంచ రాజకీయాల్లో కూడా ఈ యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పెద్ద దేశాలు తమ తమ మిత్రదేశాలకు మద్దతు ఇస్తూ రెండు వర్గాలుగా విడిపోతున్నాయి. ఇది గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ను కూడా ప్రభావితం చేసే అవకాశముంది. చివరగా ఒక కీలక విషయం. ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగినా దాని ప్రభావం మాత్రం చాలా కాలం ఉంటుంది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచం మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న అడుగుతోంది. ఇది ఇక్కడే ఆగుతుందా, లేక ఇది నిజంగా మూడవ ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుందా? సమాధానం కాలమే చెబుతుంది. కాని ఇప్పటికైతే ప్రపంచమంతా ఆందోళనతో ఎదురుచూస్తోంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరే చెప్పండి, ఇది ఎక్కడ ఆగుతుంది? ఇది నిజంగా వరల్డ్ వార్ 3కి దారితీస్తుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.